నరేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేయడంపై పూర్తి స్థాయిలో అనంతవాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. మరోవైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ నిరాహార దీక్ష భగ్నం, అదేవిధంగా ఆసుపత్రికి తరలించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి ఏ విధంగా చూస్తున్నారు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం, అదేవిధంగా దీక్షను భగ్నం చేయడాన్ని ఏ విధంగా చూస్తారు, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వం ఒక పశుబలంతో ఒక న్యాయమైన సమస్యలు పనిచేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేయడం అనేటువంటిది అదేం గొప్పతనం కాదు. ప్రభుత్వ ప్రతిష్ట, అదేవిధంగా ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఈ ఉద్యమం సందర్భంగా చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రభుత్వానికి. ముఖ్యంగా ఈ విధంగా భగ్నం చేసే బదులు ఇంత న్యాయమైనటువంటి సమస్య పైన రాష్ట్రంలో అంతా కూడా ఏకాభిప్రాయం, రాజకీయాలకు అదేవిధంగా అన్ని వర్గాలు రంగాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఒకే గొంతుతో హోదా అనేటువంటి నినాదం చేస్తున్నప్పుడు చంద్రబాబు గారు హుందాగా తన పోలీసులను పంపడానికి బదులు తన మంత్రివర్గ సహచరులను లేకపోతే తానే స్వయంగా ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడి ఒక అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి పద్ధతుల్లో స్పందించి ఉంటే ప్రజలు అభినందించిండేవాళ్ళు, రాష్ట్రానికి మంచి కూడా జరిగిండేది. ఈ విధంగా ఈ యొక్క దీక్షను భగ్నం చేసిండొచ్చు, కానీ ప్రతిపక్ష హోదా కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని భగ్నం చేయడం అనేటువంటి చంద్రబాబు తరం కాదు. భవిష్యత్తులో కూడా దీన్ని మేము మరింత నిర్మాణాత్మకంగా ఈ రాష్ట్రంలో ఒక విశాలమైనటువంటి ప్రాతిపదికను ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయంగా చూడకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సమస్యగా చూడాలా. అదేవిధంగా జగన్ గారి ఆరోగ్యం చాలా క్షీణించింది, జగన్ గారి ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే ఒక మానవతా దృక్పథంతో స్పందించడానికి బదులు చాలా హీనమైనటువంటి పద్ధతిలో, దిగజారుడు పద్ధతిలో ఈ ప్రభుత్వం జగన్ ఆరోగ్యం పట్ల వ్యవహరించడం, ఈ యొక్క వీటికి సంబంధించిన పరీక్షలు చేసే సందర్భంలో కూడా ఒక అంగీకరించబడినటువంటి ఒక విధానాన్ని అమలు చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీక్షకు మద్దతు ఇవ్వాల్సిన చంద్రబాబు ఎందుకు దీక్షను భగ్నం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకంటే దీక్షను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశాన్ని చేజార్చుకున్నారని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా తన పేరు ప్రతిష్టలు లేకపోతే తన డబ్బు సంపాదన ముఖ్యమైనట్టుగా భావిస్తూ ఉన్నాడు. దానికి తోడు ఇటీవల కాలంలో ఆయన కేసులో ఇరుక్కోవడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటాన్ని చేసే విషయంలో చాలా బలహీనపడ్డాడు. ఆయన తనను అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో చివరికి హైదరాబాద్కు కూడా 55 రోజులు సెక్రటేరియట్కి కూడా పోనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సెక్రటేరియట్ ఉద్యోగులు హైదరాబాద్ వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, ఇప్పటివరకు మేము ఇట్లాంటి ముఖ్యమంత్రినే చూడలే, 55 రోజుల పాటు సెక్రటేరియట్కి రానటువంటి ముఖ్యమంత్రిని. ఈయనకి భయం వెంటాడుతూ ఉంది, అందుకనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడుతూ ఉన్నాడు. ఒక కేసుకే ఈయన పూర్తిగా హడలిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని ఈ పోరాటాన్ని ఇంత అనుకూలమైనటువంటి అవకాశం ఉన్నా కూడా దీన్ని ముందు తీసుకుపోయి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు విఫలమైనాడు. దీన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష స్ఫూర్తితో ఉద్యమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన వచ్చింది, అన్ని సంఘాలు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన వాతావరణం కనిపిస్తోంది. ఎలా ఉండబోతోంది రానున్న రోజుల్లో ఉద్యమం? వైఎస్ జగన్ గారు చేసినటువంటి దీక్ష ప్రత్యేక హోదా అనేటువంటి నినాదాన్ని గ్రామ గ్రామానికి కూడా కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్ళింది. ప్రజల్లో ప్రత్యేక హోదా మేము సాధించకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలపడింది. దీన్ని ఆసరాగా చేసుకొని మేమే కాకుండా ఈరోజు వామపక్ష పార్టీలు, అదేవిధంగా రాష్ట్ర క్షేమాన్ని అభివృద్ధిని కోరేటువంటి శక్తులు చాలామంది దీంట్లో పోరాటాలు వివిధ రూపాల్లో చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసి రాబోయే కాలంలో మరింత విస్తృత ప్రజా మద్దతును కూడగట్టి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. మొత్తం మీద ఇది నరేష్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గారి
అభిప్రాయం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్షను భగ్నం చేయడం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే జగన్ దీక్షను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన చంద్రబాబు పోలీసుల ప్రయోగంతో పోలీసులను ఉపయోగించి దీక్షను భగ్నం చేయడం, ఆసుపత్రి తరలించడం ముమ్మాటికి తప్పిదమని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేక హోదా విషయంలో అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది.